మేడే స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించాలి. మోకు కనకారెడ్డి. మేడే స్ఫూర్తితో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత పదును పెట్టాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసే విధానాలు చేపడుతున్నాయని, ప్రైవేటీకరణ పేరుతో ప్రజా సంపదను కార్పొరేటర్లకు అప్పగిస్తున్నాయన్నారు. కార్మికులకు కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈనాటి మేడే మనకెన్నో ఊహించని సవాళ్లను తీసుకొచ్చింది. కూలీలు, ఉద్యోగులు, రైతులు, యువత అందరూ కలిసి ఈ విధానాలను ఎదుర్కొని ఉద్యమాన్ని గట్టిగా నడపాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం నేతల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దినోత్సవం జరుగుతుంది. జనగామ జిల్లాలో కూడా గ్రామ గ్రామాన వాడవాడల ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి శ్రామిక వర్గం మొత్తం పెద్ద ఎత్తున ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం జిల్లా కమిటీ కోరుతూ, సోదరులారా, ఆ రోజు కరోల్ మార్క్స్ మహానీయుడు ప్రపంచంలో దోపిడీకి గురి అవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని బానిసలుగా చూస్తున్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం సాధించాలని చెప్పేసి కరోల్ మార్క్స్ ఇచ్చినటువంటి పిలుపును అందుకొని పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు చేసిన సందర్భంగా ఆ రోజు 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం కావచ్చు, ప్రజాస్వామ్య హక్కులు కానీ ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో కాలరాస్తూ కార్మిక వర్గం మీద దాడి చేస్తూ దేశాభివృద్ధికి పాటుపడుతున్న కార్మిక వర్గానికి కావలసినటువంటి అవసరాలు సమకూర్చే దానిలో భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వేలైన పరిస్థితి ఉంది. ఒకవైపు కార్మిక వర్గానికి ఈ దేశంలో సంపద సృష్టించిన ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా సంపదను దోచుకుంటున్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదనంతా కూడా కార్మిక వర్గం యొక్క శ్రమనంతా కూడా దోచి ఈరోజు కార్మిక వర్గం యొక్క శ్రమను దోచి ఈరోజు కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది. అందుకోసం దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువజనులు అందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి శ్రామిక వర్గాన్ని దోస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోయినాయి, రైతులకు రక్షణ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, దళితులకు, గిరిజనులకు, మహిళలకు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా ఈ జనగామ జిల్లా ప్రజలందరికీ కూడా సిపిఎంగా పిలుపునిస్తున్నాం. ఈ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు సాధించేంత వరకు కూడా, నిలబడేంత వరకు కూడా మనం అందరం కూడా ఉద్యమాల పోరాటాల్లో ఉండాలి. అందుకోసం ఈ మేడే కార్యక్రమాలు విజయవంతంగా అన్ని వర్గాల